సో, ఇది వరకు ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయంటే డాక్టర్ చెప్పిన ఇన్వెస్టిగేషన్స్, డయాగ్నోస్టిక్స్‌కెళ్ళి చేయించుకోవడం ఫైన్. దీస్ డేస్ ఐ గెట్ టు హియర్ అ లాట్ అబౌట్ హాల్టర్ డివైస్. వై అండ్ వేర్? హాల్టర్ ఈజ్ ఫర్ పాల్పిటేషన్. ఓకే. పాల్పిటేషన్‌లో మేము పెడతాం ఆర్ సస్పిషన్ ఆఫ్ ఇట్, అంటే డాక్టర్ హ్యాస్ ఎ సస్పిషన్ అబౌట్ రిథమ్ ఇన్ ద పర్సన్ డెస్పైట్ నో పాల్పిటేషన్. కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. లోపడున్న హార్ట్ డిసీజ్కి హాల్టర్ పెడితే మాకు అర్థమవుతుంది. రిస్క్ అసెస్మెంట్ అంటాం. వీళ్ళకి పేస్ మేకర్ పెట్టాలా, ఏఏసిడి పెట్టాలా, షాక్ ఇచ్చే మిషన్ పెట్టాలా, సిఆర్టీడీ పెట్టాలా, ఏం చేయాలి అనేది తెలవడానికి హోల్టర్ని వాడతాం. సో హోల్టర్ సెవరల్ పర్పసెస్లో వాడతాం. వన్ ఆఫ్ ది పర్పసెస్ ఈజ్ పాల్పిటేషన్. సిమ్టమ్స్కి ఎందుకు అని చూడటానికి పెడతాం. హోల్టర్ కెన్ బి 24 hours, 48 hours, 72 hours, వీక్, 2 weeks, 3 weeks కూడా హుక్అప్ చేసి పెట్టేసేయచ్చు. చిన్న డివైస్ నౌ ఇట్ కీప్స్ రికార్డింగ్. సో దిస్ ఈజ్ వన్. అండ్ ఇన్ పీపుల్ హూ ఫాల్ సడన్లీ ఆల్సో మేము అడ్వైజ్ చేస్తాం. అంటే సో అంత బాగుంటుంది, టక్కని డ్రాప్ డౌన్. ఇందాక మీరు అన్నట్టు డ్రాప్ డౌన్ దే గెట్ అప్, బట్ దే గెట్ ఇంజూర్డ్ ఫ్రీక్వెంట్లీ. సో వీళ్ళల్లో కూడా వీ చెక్ విత్ ఇట్. కెన్ వి కాల్ ఇట్ యాస్ లైక్ సడన్ సింకోప్? దాన్ని సింకపీ అంటాం. ఓకే. సింకపీ వర్సెస్ ఎల్ఓసి, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. లాస్ ఆఫ్ అంటే కోమా అనుకోండి. కోమా అంటే పొలాంగడ్గా ఉంటుంది, అన్కాన్షియస్ ఉంటే పొలాంగడ్. సింకపీ అంటే ఇట్ ఈస్ ట్రాన్సియంట్ బ్రీఫ్. ఓకే. So, if somebody loses their consciousness with posture, it is called syncope, which is transient, very brief, seconds, less than a minute, sometimes few minutes. They get up by themselves or by help. So, this is called syncope. Pre-syncope అని ఉంటుంది, అంటే where the person drops down, but he remains conscious. Loss of posture with intact consciousness. This is sometimes this precedes the syncope. So syncopic కారణాలు either it can be brain, it can be heart, and most common is neurocardiogenic syncope అంటాం. There will be no obvious reasons. ఓకే. వాళ్ళకి జస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్. ఈ సింకపీలో ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. అంటే సిస్టమ్ అంటే మనకి ఇప్పుడు బాడీలో 5 లీటర్ల బ్లడ్ ఎవరికైనా, బ్లడ్ తక్కువ ఉందంటే బ్లడ్ వాల్యూమ్ తక్కువ ఉండదు, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ 5 liters ఆఫ్ ద బ్లడ్, +-5 కొంచెం అటు. వాల్యూమ్ ఇస్ సేమ్ బట్ ఇట్స్ అబౌట్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఎస్. సో ఈ 5 liters ఆఫ్ బ్లడ్, ఇమాజిన్ మనం ఎంత ఫీట్ ఉంటాం? 4 feet అయితే ఉంటారు, 7 feet కూడా ఉంటారు. ఈ 5 liters ఆఫ్ బ్లడ్ ఎక్కడికి వస్తుంది అంటారు? వాటర్కైనా ఊహించుకోండి, 5 liters థైస్ వరకు వస్తాయి. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్, ఆ బ్లడ్ అంతా వచ్చి కాళ్ళలో పూల్ అవుతుంది. సో కాళ్ళలో పూల్ అయితే బ్రెయిన్కి ఉండదు, కింద పడతావు, రైట్? సో దట్ ఈస్ వై ఇట్ హ్యాస్ టు సర్క్యులేట్. ఆ సర్క్యులేషన్ ఈజ్ డన్ బై ద హార్ట్, venous muscle pumps, venous pumps. They call it some fetal blood pooling, right? Some pedal leg. Yeah, pedal blood pooling. ఇది ఇప్పుడు ఈ లెగ్లో ఉన్న వీన్స్ హెల్ప్ ఇట్ టు, వాల్వ్స్ ఉంటాయి సిరల్లో, దే కీప్ పుషింగ్ ద బ్లడ్ అప్. They అండ్ fail ఇక్కడ నుంచి doing so. దే గో టు హార్ట్ పంప్స్ డౌన్, మళ్ళీ బాడీకి అంతటికి సప్లై చేస్తుంది. ఇది సర్క్యులేషన్. సో సర్క్యులేషన్ టైం ఉంటుంది 25 seconds. సో అది మొత్తం సర్క్యులేట్ అవుతుంటుంది. If this fails at any time, you will fall. Okay. So, are there any initial signs and symptoms wherein a person can really understand if they're going through a heart attack or any other major cardiac thing? ఉంటుంది యూజువల్గా. బికాజ్ చాలా మంది చెస్ట్లో పెయిన్ వస్తుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంది, నాకు ఈ ఆర్మ్ అంతా లాగేస్తుంది అని దే పానిక్ ఇమీడియట్లీ. యాక్చువల్గా ఆమ్లో పెయిన్ వస్తుంది అనేది చాలామంది వస్తారు. చాలామందికి ఆమ్లో పెయిన్ రాదు, అంటే గుండెలో, కానీ ఆమ్ పెయిన్ అని వస్తూ ఉంటారు మా దగ్గరికి. అవన్నీ సగం రాడిక్యులోపతి. బ్రెయిన్లో పెట్టుకున్నారు అందరూ. రాడిక్యులోపతి అంటే ఇక్కడ నెక్లో నరం ఒత్తకపోయి, దట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్ వి సీ. ఓకే. బట్ దెన్ ఈ చేయి లాగటం అనేది పార్ట్ ఎట్ టైమ్స్ క్వైట్ కామన్గానే చూస్తాం. బట్ మోర్ దెన్ దాట్ ద ఫీల్ చెస్ట్లో హెవీనెస్ అవ్వచ్చు, టైట్నెస్ అవ్వచ్చు. ఇట్ నీడ్ నాట్ బి పెయిన్, ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్. సో ఇఫ్ సంబడీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ అనీజినెస్ విచ్ దే ఫీల్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్, ఇది నాకు ఎప్పుడు జరగలేదే అనిపిస్తే, కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇన్ టైం. యూ విల్ బీ డెఫినెట్లీ టేకెన్ కేర్ ఆఫ్. అది ఫాల్సా ట్రూవా డిసైడ్ అయిపోతే మీరు మీ ఇష్టం వచ్చింది చేయొచ్చు. డోంట్ ఇంటర్ప్రిట్ యువర్ సెల్ఫ్. చాట్ జీపీటీని అడగండి, గూగుల్ని అడగండి, ఫ్రెండ్ని అడగండి, పక్కింటోడిని అడగండి, అమ్మ నాన్నని, తమ్ముడిని అడగకూడదు. డాక్టర్ని సంప్రదించండి. వెన్ యూ హ్యావ్ ఎ డిఫికల్టీ విచ్ ఈజ్ అన్యూజువల్, విచ్ ఈజ్ డిఫరెంట్,
మీకు చాలా వరకు ఇంట్యూషన్ ఉంటుంది, చాలామందికి ఇంట్యూషన్ ఉంటుంది. అంటే దెర్ ఆర్ పీపుల్ హూ సర్వైవ్డ్ హార్ట్ అటాక్ వితౌట్ ఎ డాక్టర్స్ అటెన్షన్. రియలీ? క్వైట్ కామన్. అందుకనే కదా ఈ వీటన్నిటికీ నెక్స్ట్ వాడు చెప్తాడు అవన్నీ బోగస్ చెప్తున్నాడని. ఎందుకంటే ఆడికి ఆల్రెడీ బతికేసి ఉంటాడు. కానీ చచ్చిపోయినోడు చెప్పలేడుగా, ఉండడు, వెళ్ళిపోయి ఉంటాడు పైకి. దట్స్ ద ప్రాబ్లం. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ హిస్టరీస్, లాట్ ఆఫ్ నాట్ ఓన్లీ మీ, ఎనీ కార్డియాలజిస్ట్ విల్ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్. నాకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను తణుకుకి విజిట్ చేసేవాడిని లాంగ్ బ్యాక్. అక్కడ నేను సరదాగా పోయేవాడిని, బికాస్ మామగారు ఊరి దగ్గరలో ఉంది, మనం సరదాగా డ్రైవ్ బాగుంటుంది, అట్లా పోయేది. సో దెన్ దే ట్రై టు న్యాచురలీ పుష్ పేషెంట్స్, మేము ఉన్న వాళ్ళందరినీ పంపించాలని ప్రయత్నం చేస్తుంటారు. సో అందరిని పంపిస్తారు. వాళ్ళల్లో ఒకళ్ళు డ్రైవర్ ఎవరో, డాక్టర్ డ్రైవర్ని పంపించారు, ఈసీజీలో చేంజెస్ ఉన్నాయని. ఆయన అన్నాడు, డాక్టర్ గారు మరేమోనండి నాకు ఇలా వచ్చేస్తుందండి అన్నాడు. సరే ఏంటి అన్న. ఏదో చెప్తున్నారండి, ఈసీజీలో ఏదో ఉందన్నారు అన్నాడు. చూస్తే ఈసీజీలో అటాక్ వచ్చింది ఉంది క్లియర్గా, ఎప్పుడుదో ఉంటుంది అది. అంటే వీ డోంట్ నో వెదర్ 10 days, 14 days, 1 year, 6 So that years. can be evident in ECG, no చాలా matter how. చాలా మందికి తెలిసిపోద్ది. సో ఇది ఈయనకి అటాక్ వచ్చేసిందని ఎవడైనా చెప్పేస్తాడు. గుడ్ డాక్టర్, కార్డియాలజిస్ట్ కూడా అక్కర్లే, గుడ్ డాక్టర్ అయితే చాలు. సో అది చెప్పేస్తున్నాం. సో మన వాడికి ఎందుకు వచ్చావంటే, అంటే చూపించుకోమన్నారండి అన్నాడు. ఇది చూపించుకోమన్నారని వచ్చావా, నీకేమైనా ఇబ్బంది ఉందా అన్న. ఇబ్బంది అస్సలు లేదండి, అన్ని పనులు చేస్తాను, అన్నీ చేస్తాను, డ్రైవింగ్ చేస్తాను అది. సరే నీకైతే ఇది ఉందయ్యా, ఒకసారి గుండె స్కాన్ చేసి చూస్తా అంటే, గుండె అంతా దెబ్బతినిపోయింది, ఒక భాగం మూమెంటే లేదు, కొన్ని భాగాలు పోయినాయి. Oh. సరే నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నీకు ఎప్పుడైనా లైఫ్లో నేను పోతానేమో, ఉండనేమో, బరువు భారమో లేకపోతే ఏదో మంటో ఏదో కష్టం ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడ వరకు అన్నా. సార్ ఒకసారి జరిగింది సార్. ఏంటంటే 1985లో నేను తిరుమల కొండకి ప్యాసింజర్ని పట్టుకెళ్ళాను సార్. అప్పుడు Seriously? తిరుమల కొండకి ఎక్కేటప్పుడు అక్కడ సడన్గా నా వల్ల కాలేదు సార్, ఇదంతా బరువు పెట్టి బండ పెట్టినట్టు అయింది సార్. మీరు అన్నట్టు నేను వాళ్ళ ప్యాసింజర్లు చెప్పిన, నా వల్ల కావట్లేదమ్మా, నువ్వు దిగిపోండి అన్న. వాళ్ళు దిగి నడిచి వెళ్ళిపోతా ఏదో చూసుకుంటా అన్నారు. అక్కడ నేను నీళ్ళు ఉంటాయి సార్, నీళ్ళ తొట్లు ఉంటాయి కారు పెట్టుకోవడానికి, ఆ కారు దగ్గర పెట్టి నీళ్ళ తొట్టిలో నుంచి నీళ్ళు తాగేసి మొత్తం తల మీద వేసేసుకొని అట్లా పడుకుని పోయాను సార్. చచ్చిపోయినా అనుకున్నాను సార్, లేచి చూస్తే నేనున్నా. తర్వాత మళ్ళీ నడుపుకుంటున్నా, మళ్ళీ మామూలుగా ఉన్నా అన్నాడు. సో పీపుల్ డూ సర్వైవ్ అటాక్స్ అండ్ యూ షుడ్ నాట్ టేక్ దట్ ఎగ్జాంపుల్ అండ్ లివ్. దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ కమ్ టు అస్. కానీ ఇలా కూడా జరుగుద్ది, తెలుసుకోవాల్సిందంటే ఇలా కూడా జరుగుద్ది. Based on this example, please do not risk. See your doctor on time if you get to come across anything as such. So there are a lot of spectrums. It can be anything from this to this. So that's why medicine is a probability, not an equation. You can't tell 2 + 2 is equal to 4 in medicine. You can only tell 2 + 2 is equal to 4, 5 out of 10 times, 6 out of 10 times, 3 out of 10 times. అట్లా చెప్పొచ్చు కానీ you never can tell it is 4 + 4 is equal to 8 in medicine.